నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో అందులో ముఖ్యంగా త్యాగమూర్తులను అయితే ఎంపిక చేస్తున్నారు. ఇంతకుముందు సీట్లు త్యాగం చేసిన వాళ్ళు, ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసి, లేదంటే మంత్రులుగా పనిచేసి ఇలాంటి వాళ్ళకైతే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ కోటాలోనే తెలుగుదేశం పార్టీకి కానీ, అలాగే బీజేపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి కొంతమందికైతే పదవులు దక్కినాయి. ఇందులో భాగంగా పీతల సుజాత ఈమె మాజీ మంత్రిగా పనిచేశారు. అలాగే కేఎస్ జవహర్ ఈయన కూడా మాజీ మంత్రిగా చేశారు. పీతల సుజాతకి మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితే ఇచ్చారు. అలాగే కేఎస్ జవహర్కి ఎస్సీ కమిషన్ ఇచ్చారు. వీళ్ళతో పాటు మరికొంతమందికి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సోళ్ల బొజ్జిరెడ్డి ఈయనకి ఎస్టీ కమిషన్ ఇచ్చారు. అలాగే రాయపాటి శైలజ ఈమెకు మహిళా కమిషన్ ఇచ్చారు. అయితే అమరావతి జేఏసీ నుంచి ఇచ్చారు కోటాలో. అలాగే అమరావతి జేఏసీ కోటాలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా ఆలపాటి సురేష్కి ఇచ్చారు. వీళ్ళతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి డాక్టర్ జెడ్ శివప్రసాద్, ఎస్ రాజశేఖరు, సుగుణమ్మ, వెంకట శివుడు యాదవ్, అలాగే వలవల బాబ్జీ, బూరుగుపల్లి శేషారావు, ఆకాశపు స్వామి, దివాకర్ రెడ్డి, పి వాణి వెంకట శివప్రసాద్, డాక్టర్ వేమూరి రవి, మలేపాటి సుబ్బారాయుడు, కొల్లి పెద్దిరాజు, పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వరరావు, వీళ్ళకి టీడీపీ. అలాగే జనసేన కోట నుంచి మండపేటకు సంబంధించి వి లీలాకృష్ణ, అలాగే రియాజు, అలాగే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన ఈయన కూడా. ఈయనకి హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ ఇచ్చారు. రియాజ్కి లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ, లీలాకృష్ణకి నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ వీళ్ళకి ఇచ్చారు. అంటే ఇక్కడ సామాజిక వర్గ పరంగా ఆ కోటాలో చూశారు. అలాగే ఇంతకుముందు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, కొన్ని చోట్ల సీట్లు త్యాగం చేసిన వాళ్ళు, అంటే ఖచ్చితంగా మేము ఈసారి గెలుస్తాం అని అనుకుంటున్న టైంలో లేదు, మనకు అక్కడ కూటమిలో భాగంగా సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందే అన్నప్పుడు వీళ్ళు ఇమీడియట్గా ఆ సీట్లను త్యాగం చేసిన వాళ్ళు ఈ లిస్ట్లో ఇప్పుడు వచ్చిందని చెప్పాలి వీళ్ళందరికీ. అయితే ఇంకా అయిపోలేదు, ఇంకా చాలామందే ఉన్నారు ఆశలు పెట్టుకున్న వాళ్ళు. అలాగే ఇంకా కొన్ని పదవులు కూడా మిగిలి ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు వస్తాయి ఏంటనేది చూడాలి.